హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్. మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోలో అతి పురాతనమైనటువంటి శాబరి కొండ విద్యల్లో పులిని కట్టేటటువంటి విద్యా విధానం గురించి చెప్పడం జరుగుతుంది. ఈ విద్యా విధానం అనేది పూర్వం రోజుల్లో, అంటే ఒక 30-40 సంవత్సరాల కిందట నా అనుభవంలో చూసినవి, మా గురువుల ఉన్నటువంటి నేర్చుకున్నటువంటి విద్యను అనుభవపూర్వకంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది పూర్తిగా అడవిలో నివసించేటటువంటి గిరిజనులకు ఉండేటటువంటి కొన్ని విద్యల్లో ఈ పులిని కట్టేటటువంటి విద్య ఉపాసన చాలామంది చేస్తూ ఉండేవారు. అలాంటి ఉపాసనలు విద్యలో కూడా నేటి కాలంలో కనుమరుగైపోయినాయి. కాబట్టి మా గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి విద్యను కొన్ని అంతరించిపోకుండా 10 మందికి తెలియపరచాలనే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఈ విద్యా విధానం నేను చూసింది, మా గురువుల దగ్గర నేర్చుకుంది కూడా మారేడుమిల్లి ఫారెస్ట్ చింతూరులో జరిగినటువంటి నిజ రూప సంఘటన. అడవిలో ఉండే గిరిజనులు ఒక 1/2 కిలోమీటరు లేదా ఒక 15 ఎకరాల పొలం ఎంత దూరం అయితే ఉందో అక్కడ చిన్న చిన్న నివాసాలు ఏర్పరచుకొని ఉంటారు. ఈ ఇంటికి ఆ ఇంటికి కేవలం ఒక 15 నిమిషాలు నడకైనా ఉంటుంది. అలాంటి వారు తమ కొండ పోడుల్లోనూ లేదా తోట భాగంలోనూ చేల మకాల్లోనూ బాగా ఈ ప్రాంతం గిరిజనులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఇప్పటి వాళ్ళు కూడా చాలా లోతైనటువంటి విద్యలను సాధన చేసేవాళ్ళు ఉన్నారు, మంచి ఉపాసకులు ఉన్నారు. కానీ బయటపడరు. గిరిజనులు ఇప్పటి వారికి విద్య నేర్పరు కూడా. పూర్వం రోజుల్లో మేము మా గురువుల దగ్గర ఉండేటటువంటి రోజుల్లో సెల్ ఫోన్ కానీ టీవీలు కానీ ఎటువంటి ప్రాచుర్యం లేనప్పుడు కింద వారిని సిటీ జీవితంలో ఉన్నటువంటి నివసించే వాళ్లను చాలా ఆప్యాయంగా చూశారు. వాళ్ళు కూడా చాలా అరమరికలు లేకుండా ఉండేవారు కూడా. కానీ ఇప్పుడు రోజుల్లో అంతా ఎక్కడ చూసినా స్వార్థం కాబట్టి ఇలాంటి విద్యలను తమలో తామే అంతమైపోయే వరకు దాచిపెట్టి ఉంచుకుంటున్నారు. అలాంటి విద్యలు కొన్ని నాకు తెలిసినంత మట్టికి నేను చెప్పడం జరుగుతుంది. వేరే వాళ్ళు విద్యా విధానాల్లో కానీ వాళ్ళ పద్ధతులు కానీ తెలియక చెప్పడం లేదు. ఇది అనుభవపూర్వకంగానే చెప్పడం జరుగుతుంది. అడవిలో ఉండే గిరిజనులు కొన్ని విద్యలను ఉపాసన చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ వాళ్ళకి ఇలాంటి విద్యలు పాటించక్కర్లొద్దా అని వదిలిపెట్టేవాళ్ళు ఉన్నారు, చెయ్యలేని వారు కూడా ఉన్నారు. పూర్వం మా గురువుగారు ఈ విద్యను ఉపయోగించి పెద్ద పులిని తాను ఉండే ప్రదేశంలోకి రాకుండా చేసుకునేవారు. మిగతా వారి చుట్టూ పెద్ద పులి ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండేదే తప్ప ఈ పొలిమేరలో తాను నివాసిస్తున్నటువంటి, అంటే మా గురువు గారు నివాసిస్తున్నటువంటి ప్రాంతంలోకి పెద్ద పులి అనేది వచ్చేది కాదు. అది ఎలాగంటే ఆ మంత్ర విధానం కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. కానీ పాటించే సాధకులు ముందుగా సరైన గురువుల దగ్గర ఈ విద్యను ఉపదేశం తీసుకుని పాటించవచ్చు. మేము మా గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవారు. మా గురువు గారు ఉండి పక్కన ఉంటే భయం వేసేది. కానీ కాలం గడిచే కొద్దీ మన్యం జీవితం అలవాట్లకు కట్టుబాట్లకు అలవాటు అయిపోయింది. ఈ విద్య మన దగ్గరలో ఉండే చింతూరు ఆ రోజుల్లో మా గురువుగారితో మేము కలిసి స్వయంగా చూసిన విద్యలు మా గురువుగారు స్నేహితులు కూడా
శాబరి కొండ విద్యల్లో ఆరితేరినటువంటి వ్యక్తులతో కూడా నేను చాలా సంవత్సరాలు గడపటం జరిగింది. వాళ్ళతో విద్యను నేర్చుకోవడం జరిగింది. కానీ కొన్ని కొండ విద్యల్లో 3 పొలిమేరలు 7 పొలిమేరల వరకు మాత్రమే కొన్ని విద్యలకు పరిధి అని ఉంటుంది. ఆ పరిధి వరకునే అవి పనిచేస్తాయి తప్ప మిగతా పరిధిలోకి వెళితే కనుక పనిచేయవు. శాబరి కొండ విద్యల్లో ఆరితేరినటువంటి ఉద్దండుల దగ్గరే విద్యా విధానం అనేది నేర్చుకోవడం జరిగింది. చింతూరు ఘాటీలో ఈ ప్రదేశంలో ఎక్కువగా పెద్ద పులి సంచారం ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి రక్షణ గురించి ఈ విద్యను ప్రయోగించేవారు. ఆ రోజుల్లో ఎక్కువగా కాలినడక నడుచుకుంటూ వెళ్ళేవారు. 2002, 2003 ఆ ప్రాంతంలో కూడా ఎక్కువగా తూర్పు మన్యంలో వాహన సదుపాయాలు అనేవి లేవు. ఇప్పటికీ కూడా మారేడుమిల్లు చింతూరు వెళ్తుండగా టైగర్ ఘాట్ అని కూడా రాసి ఉంటుంది. ఈ చింతూరు గురువు గారు ప్రస్తావన మరొక వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ చింతూరు గురువు గారి దగ్గరే నేను మహామంత్రవేత్త అయినటువంటి ఈ గురువు గారు మా గురువు గారికి అత్యున్నతమైనటువంటి ప్రాణ స్నేహితులు. వీళ్ళు ఒక గ్రూపుగా చాలామంది 11 మంది గురువుల వరకు పరిచయం ఉంది. అందులోనూ ఆరితేరినటువంటి మహామంత్రవేత్తలు. ఈ చింతూరు గురువు గారి దగ్గరే సంజీవి కరణి నేను మొట్టమొదటగా ఈయన దగ్గరే చూశాను. ఈ శాబరి కొండ విద్యల్లో ఆరితేరినటువంటి గురువులను ముందు వీడియోలో పరిచయం చేస్తాను. కానీ వారు నేటి కాలంలో లేరు. వారి గుర్తులు మాత్రమే మా దగ్గర విద్య నేర్చుకున్నటువంటి మాలాంటి వారి దగ్గర కొన్ని జ్ఞాపకాలు, కనుమరుగైపోయినటువంటి విద్యా విధానాలు, గతంలో మా గురువులు జ్ఞాపకాలు, వారి సాంప్రదాయ విద్యలు కూడా మా గురువులు అనుగ్రహంతో మాలో వారి జ్ఞాపకాలు, విద్యలు పదిలంగానే ఉన్నాయి. ముందు జరిగే వీడియోలో కూడా వాళ్ళ ప్రస్తావన, వాళ్ళు ఉండేటటువంటి ఊర్లు, వాళ్ళు గడిపినటువంటి విధానాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో పులిని కట్టే మంత్ర విధానం గురించి చెప్పుకుందాం. పులిని కడుదును, పులి ఉండే పొదను కడుదును, బాహువులు కట్టుదు, గుత్తులు బిగయ కట్టుదు, కదపు కత్తులు వంటి కళ్ళు కడుదును, వేళ్ళు గోళ్ళు కట్టుదు, పువ్వులు వంటి చనులు కట్టుదు, అరచేయి వంటి అడుగు కట్టుదు, గోరింత ముండ్ల వంటి కోరల కట్టుదు, నాగుపాము వంటి నడుము కట్టుదును, రోకల వంటి తోక కట్టుదు, డిలిడిలి కుంటలో నాగేంద్రుని ఆన నేను తప్పిన నా మంత్రం తప్పరాదు, ఓం గురునాథ నీ పాదమున అంటుడు నేను చూసిన ఏరు జీవాలలో నురియరాదు, నేను తప్పిన నా మంత్రం తప్పరాదు, ఓం గురునాథ నీ పాదమున ఆన అంటుడు మంత్ర విధానం మరి ఒక్కసారి చెప్పడం జరుగుతుంది. పులి కట్టుదును, పులి ఉండే పొద కట్టుదును, బాహువులు కట్టుదు, గుత్తులు బిగియకుండా కట్టుదు, కదపు కత్తులు వంటి కళ్ళు కడుదు, వేళ్ళు గోళ్ళు కట్టుదు, పువ్వులు వంటి చనులు కట్టుదు, అరచెయ్యి వంటి అడుగు కట్టుదు, గోరింత ముండ్ల వంటి కోరలు కట్టుదును, నాగుపాము వంటి నడుము కట్టుదు, రోకల వంటి తోక కట్టుదు, డిలిడిలి కుంటలో నాగేంద్రుని ఆన నేను తప్పిన నా మంత్రం తప్పరాదు, ఓం గురునాథ నీ పాదమున ఆన అంటుడు నేను చూసిన ఏరు జీవాలలో నూరియరాదు, నేను తప్పిన నా మంత్రం తప్పరాదు, ఓం గురునాథ నీ పాదమున ఆన అంటుడు ఈ మంత్ర విధానం గ్రహణం రోజుల్లో కానీ, ఆదివారం అమావాస్య రోజున కానీ సిద్ధింప చూసుకుని నగ్నంగా ఒంటి మీద
ఏ విధమైనటువంటి వస్త్ర విధానం లేకుండా సాధకుడు ముందుగా ఈ మంత్ర విధానాన్ని పట్టు నుంచి గ్రహణం రోజుల్లో పట్టు నుంచి విడుపు వరకు నగ్నంగా పారే నేలలో ఒంటి మీద ఎటువంటి వస్త్రం లేకుండా చేయాలి. అదే ఆదివారం అమావాస్య రోజున పారే నదిలో కూర్చుని సాధన చేయాలి. పారే నదిలో 1000 సార్లు మిగతా రోజుల్లో జపం చేస్తే సిద్ధిస్తుంది. మిగతా రోజుల్లో ఈ విద్యను చేయాలంటే 7 రోజుల్లో 7000 జపం చేయాలి. ఆదివారం అమావాస్య రోజున నదిలో కూడా నగ్నంగానే మొలలోతు నీళ్ళల్లో కూర్చుని పారే నీళ్ళల్లో జపం చేయాలి. మిగతా 7 రోజుల్లో కూడా ఆ రోజు రానప్పటికీ మిగతా రోజుల్లో 7 రోజులు మాత్రం 7000 జపం చేయవలసిందే. ఈ మంత్రం సిద్ధి పొందిన తర్వాత సాధకుడు 7 సార్లు జపించి 7 రాళ్లను మంత్రిస్తూ 7 వైపులు వేస్తే పులి తాను ఉండే చోటుకు రాదు, తన ఉండే గూడెం వైపుకు కానీ తండాలు వైపుకు కానీ రాదు. మళ్ళీ 7 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ 7 రాళ్లను మంత్రించి ఆ ప్రదేశంలో వేస్తే ఆ దిక్కుకు కానీ ఆ పొలిమేరకు కానీ ఆ గూడెంలో ఉన్నటువంటి దేవతల వైపు కానీ ప్రహారాల్లో కానీ పులి రాదు. జన నివాసాలు ఉండేటటువంటి ఇళ్ల వైపున రాదు, పొలంలోకి రాదు, చేను మకం వైపులకు కూడా రాదు. ఇలాంటి విద్యలను పూర్వం కొండదొరలు మా గురువులు చాలామందికి నేర్పించారు. నేటి కాలంలో కూడా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఎక్కడ పడితే అక్కడ లైట్లు, తమ దగ్గరటువంటి జీవన శైలిలో మార్పులు ఉన్నాయి కాబట్టి ఈ విద్యలు కొన్ని ప్రాచుర్యంలో లేవు. ఇలాంటి విద్యలు, కొండ విద్యలు నేటికి కొంతమంది మహానుభావుల దగ్గర నిగూఢంగానే ఉన్నాయి. నా అనుభవంలో మా గురువుల వద్ద నేను స్వయంగా చూసినవి, అనుభవంతో చెప్పేటువంటి విషయాలే ఈ వీడియోలో అంశాలు. ఎవరిని ఉద్దేశపూర్వకంగా కించపరచడానికి చెప్పడం లేదు. ఎవరిని కూడా పలానా వ్యక్తి అనే అంశాన్ని కూడా చర్చించడం లేదు. ఎవరిని ఉద్దేశించి కూడా ఈ వీడియో చెప్పడం లేదు కూడా. ఎందుకంటే కనుమరుగైపోతున్న విద్యలను ముందు తరాలకు అందించాలనే రుద్ర భైరవ మహామంత్రాలయం పీఠం తరపున చిన్న ఆశతో ఈ విద్యను పరిచయం చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్యలకైనా సరే, కోర్టు వ్యవహారాలకు కానీ, విద్య వ్యాపార సంబంధించినటువంటి విషయాలకు కానీ, ముందు శాబరీ విద్యల్లో ముందుకు నడవడానికి కానీ మా వంతు సహాయ సహకారాలు పీఠం తరపున అందజేస్తున్నానని పూర్తిగా చెప్పడం జరుగుతుంది. నా ఫోన్ నెంబర్ అనేది కొన్ని వీడియోల్లోనే చెప్పడం